కాజు కొత్తిమీర వడ. కాజు కొత్తిమీర వడ. రైట్. ఓ కాజు అండ్ కొత్తిమీర కాంబినేషన్. ఓకే, అంటే మామూలుగా వడలు చేసుకున్నట్టు చేస్తాం, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అంటే ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేసిందా లేకపోతే ఎక్కడైనా నేర్చుకున్నారా? ఎక్కడైనా తెలుసుకుందే, నేర్చుకోవడం అంటే అవసరం లేదు, విన్నా కూడా చేసేస్తాను. ఓకే ఓకే. సో ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే కాజు కొత్తిమీర వడ. ఓ మరి ఇంకెందుకు లేట్, మరి కాజు కొత్తిమీర వడకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు కొత్తిమీర వడకు కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, కొత్తిమీర, శనగపిండి, తాలింపు గింజలు, వాము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వంట సోడా, ఉప్పు, కారం, నూనె. కాజు కొత్తిమీర వడకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అవును. సో మరి మనం స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే, ఫస్ట్ బౌల్ ఇచ్చేమో మిక్స్ చేసుకుందాం. ఈ లోపల అటు సైడ్ చిన్న పాత్ర పెట్టేసి శనగపిండి తీసుకోవాలి, ఒక స్పూన్. ఒక కప్పు శనగపిండి, ఉప్పు సరిపడా, కారం చాలా కొద్దిగా, ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తాను నేను. అవునవును. అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కారం. ఇది కొత్తిమీర వడ కాబట్టి కొత్తిమీర ఎక్కువగా. అంటే దీన్ని అలాగే వేసేస్తామా, గ్రైండ్ చేసి? అలా అక్కర్లేదు, ఇలాగే వేసుకోవాలి. ఇవన్నీ ముందు బాగా కలుపుకోవాలి. అంటే ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది ఉంటుంది 4-5 రోజులు నిల్వ ఉంటుంది. 4-5 రోజులు ఫ్రై చేస్తాం. ఉప్పు వేసి, వంట సోడా, వాము, జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. వామ్ అయితే ఇంకా డైజెషన్ కి ఇంకొంచెం బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చేంజ్ వస్తుంది. కొంచెం నీళ్ళు అంటే ఇది బాగా పేస్ట్ గా ఉండాలా లేకపోతే? పేస్ట్ పలుచగా చేసుకొని మనం ఉడికించాలి దాన్ని. ఓకే, కొంచెం బాగా పలుచగానే చేసుకొని మనం ఉడకపెట్టాలి. కొంచెం పచ్చివాసన అది లేకుండా దానికన్నా. ఓకే, ఉండలు లేకుండా కొంచెం అలా కలుపుకొని ఉడకపెట్టేసుకోవాలి. బాండి పెట్టేసేలా, దీని బదులు బాండి ఇక్కడ బాండిలోనే డైరెక్ట్ గా మనం మరిగించేసుకుందాం. ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది, వేపించాలి. నూనె కాగిన తర్వాత తాలింపు వేసేయాలా? తాలింపు. ఓకే, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. సో ఇది ఎక్కడ ఫేమస్? ఇది మహారాష్ట్ర. ఓకే. సో కొత్తిమీర అది వేస్తే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే మామూలుగా కూరలో కూడా మనం బాగా కొత్తిమీర వేసేస్తాము, సో అంటే టేస్ట్ బాగా ఉండడానికి అని చెప్పి. సో వీళ్ళు దాంతో ఒక ఐటమ్ చాలా వెరైటీస్ చేస్తారు వాళ్ళు. ఇది ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకున్నాము. ఓకే, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అంతేనా? అంటే వేరే శనగపప్పు, మినపప్పు ఇష్టం మనం వేసుకోవచ్చు, కానీ వాళ్ళు వేయరు అంతే. ఓకే, మనం అవి కొంచెం ఎక్కువ వాడతాం కదా, శనగపప్పు, మినపప్పు కూడా. కొద్దిగా ఆవాలు చిట్టుపట్లాడితే పిండి వేసేద్దాం. ఓకే, అంటే పోపు గింజలు కొంచెమే కావాలా? చాలు కొంచెమే. ఇది పిండి కొద్దిగానే ఉంది కదా, అవును, దాన్ని బట్టి చేసుకోవాలి. కొంచెం ఇంగు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అంటే మన ఇష్టం, మన ఫ్లేవర్ ని బట్టి. మన ఇష్టం, వాళ్ళు ఎలా అయితే చేసుకుంటున్నారో మనం ఇప్పుడు అలా చేసుకుంటాం. అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి, ఫ్రై అవ్వాలి కదా, ఫ్రై అవుతుంది కాబట్టి ఎక్కువ వేయాలి. ఓకే ఓకే. సో
సో మనకు కావాల్సినవి ఏదన్నా ఉంటే అంటే ఇంగువ లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. పోనీ జీలకర్ర, పోపు సామాన్లు ఏమన్నా కావాలి అనుకుంటే ఇంకా మన ఇష్టం, మనం యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఇది మహారాష్ట్రన్ డిష్ కాబట్టి వాళ్ళు ఎలా అయితే చేసుకుంటారో మనం అలా చేసుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇది కొంచెం ఎర్రగా వేపించాలి. వేపించి ఒక ప్లేట్కి నూనె రాసి ఇది దాన్ని వేయాలి. ఓకే. సో తర్వాత కాజు అవి యాడ్ చేస్తాం. ముక్కలు ఇప్పుడే వేస్తా. వేసి ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలి. అది తేడా. ఓహో, అందుకని నిలవ ఉంటాయి. ఓకే ఓకే. అంటే నేను ఇదే దీంట్లోనే మిక్స్ చేస్తారేమో ఇప్పుడు చేసుకుని ఆపేస్తారు అనుకున్నాను. కాదు. ఓకే. ఇది కాజు. మంచి స్మెల్ కూడా వస్తుంది. కొత్తిమీర బాగా వేగేసరికి స్మెల్ వస్తుంది. బాగా ఫ్రై అవ్వాలి. ఓకే. ఒక 5 నిమిషాలు మనం కొంచెం కదుపుతూనే ఉండాలేమో కదా, మూత పెట్టేసే లేదు కాదు. ఎందుకంటే ఇది కొంచెం పేస్ట్ కదా, అడుగంటేస్తుంది తొందరగానే. కొంచెం హైలో పెట్టి చేసేసి తర్వాత చల్లార్చేంత వరకు టైం తీసుకోవచ్చు. ఓకే. చల్లార్చిన తర్వాత మిగతా ప్రాసెస్ మళ్ళీ ఫ్రై చేయడం అంతే. ముక్కలుగా కట్ చేయడం, ఫ్రై చేయడం. ఓకే. సో ఇంట్లో ట్రై చేస్తుంటారా? ఇది చాలా సార్లు చేశారా? చేస్తుంటాను. చేయకుండా ఇక్కడ డైరెక్ట్ చేస్తాను. కాన్ఫిడెన్స్ తెలిస్తే చాలు మీకు. అంతే, కాన్ఫిడెన్స్ తో చేస్తాను. కొంచెం పిండి కూడా కొంచెం గట్టి పడుతున్నట్టుగా, అంటే ఇంతకుముందు అంత పలుచగా లేదు. అయిపోయింది, వచ్చేస్తుంది. గట్టిగా ముద్ద అయిపోయి వదిలేస్తుంది బాండిని. ఇలా వదిలేయాలి. వదిలేస్తే ఇంకా నీకు పీసెస్ వచ్చేస్తాయి. ఓకే. చల్లారిన తర్వాత వస్తుంది. చల్లారిన తర్వాత. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత బాగా అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకు ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది, అంటే బాండిని విడిచిపెట్టేస్తుంది అది. సో అది అలా అయిన తర్వాత మనం కొంచెం చల్లారి పెట్టుకొని నెక్స్ట్ పీసెస్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అది ప్రొసీజర్. అంటే చెప్తుంటే ఎక్కువ చాలా ప్రొసీజర్ ఉందేమో అనిపిస్తుంది, కానీ అలా ఏం లేదు. అంటే ఫాస్ట్ గానే అయిపోతుంది యాక్చువల్లీ. ఆ ప్లేట్కి నెయ్యి రా. ఇది ఆయిల్. ఓకే. నెయ్యి, ఆయిల్ రాసుకోవచ్చు, నెయ్యి కూడా రాసుకోవచ్చు. సో అది చల్లార్చి పెట్టడానికని మనం దీంట్లో తీసి పెట్టుకుంటామా? ఓకే. సో ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ తీసుకొని బాగా రాసేసుకొని దాంట్లో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. అయిపోయింది, వదిలేస్తుంది కదా. ఇప్పుడు దాంట్లో తీసేస్తాం. స్టవ్ ఆపేసి. సో ఇప్పుడు ఇది కంప్లీట్ గా వేగింది. చాలా ఇప్పుడు బ్రౌనిష్ కలర్ వచ్చింది కొంచెం. ఇప్పుడు చాలా బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. సో దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. దానికి కొంచెం ఆయిల్ రాసాం కదా ఇందాక, సో ఆ ప్లేట్లోకి తీసుకుందాం. ఇంతేనేమో అనుకున్నా, ఇంకా దాని తర్వాత కూడా ఉందనుకోలేదు. లేదు, ఫ్రై చేయాలి కదా, అందుకని నిలవ ఉంటుంది. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసి ఆరడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. తర్వాత నూనె పెట్టుకొని ముక్కలు కట్ చేసి పెట్టేసి ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో మనం ఇది చూసాం కదండి, ఇప్పుడు కొంచెం వేడివేడిగా ఉంది. సో ఒక 10 మినిట్స్ టైం ఇచ్చామంటే అది చల్లారుతుంది. తర్వాత కట్ చేసి వేయించేసుకుంటే రెడీ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోయింది, చల్లారిపోయింది. సో మనం ఒక 10-15 మినిట్స్ దాన్ని చల్లారి పెట్టేస్తే చాలు, చల్లగా అయిపోతుంది. సో నెక్స్ట్ కట్ చేద్దాం. ఈ లోపల నూనె వేడి చేసుకుందాం. ఓకే. స్టవ్ వెలిగి. సో ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలన్నారు కదా. కత్తి. ఓకే. సో దాన్ని మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. అంటే మనం మామూలుగా చేతిలో తీసుకుని అలా ఉండేలా చేసేసుకుని అలా కూడా చేసుకోవచ్చు కదా. ఓకే, అది ఈజీ. ఇది ఒక 4-5 డేస్ నిలవ ఉంటుంది. సో ఇలా చేసుకుంటే ఏంటంటే వేరే డిఫరెంట్ గా ఉంటుంది. జనరల్ మనం స్వీట్స్ అలాగా ఎక్కువ కట్ చేసుకుంటాం కదా, అలా వాళ్ళు ఇది ఈ కొత్తిమీర కాజు వడ ఇలాగే చేస్తారు బిళ్ళల్లాగా. ఇలా షేప్స్ లో చేసుకోవాలంటే మనం ఇంకా డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా బయట మౌల్డ్స్ కూడా దొరుకుతున్నాయి చిన్నవి.
మనం కూడా యూస్ చేస్తాం ఎక్కువ. అలా ఇప్పుడు అంటే పిల్లలకు కావాల్సినవి చిన్న చిన్న టెడ్డీస్ అలాంటివి కూడా మౌల్డ్స్ ఉంటున్నాయి కాబట్టి సో తీసుకుని దాంతో కూడా ప్రెస్ చేసి చేసుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి చూడడానికి, వెరైటీ. సో ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది కదా, మనం వేసేసుకోవచ్చు. ఓ సో దీనికి కొంచెం అటు ఇటు కొంచెం తగిలించేసి తీసేద్దాం. ఇలాగైతేనే ఇక పకోడీ లాగా ఎర్రగా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ఉన్నాయి అవి. అవును, నెల ఉండాలంటే ఈ కలర్. అవునవును. ఇక అన్ని ఇలాగే వేసి తీసేసుకుందాం. ఓకే, సో చూస్తున్నారు కదా, మనం బాగా వేయించుకుంటే చాలా కాలం నిలువ ఉంటుంది. సో చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ఉన్నాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయాలి. అదే కొంచెం బాగా మనం చల్లారితే కనుక ఏంటంటే మనకి ఇంకా కరెక్ట్ ప్రాపర్ షేప్లో వచ్చి మనకు కావాల్సిన షేప్స్తో చేసుకోవచ్చు. సో బాగా చల్లారేలాగా చూసుకోండి. చూడండి ఇప్పుడు నీట్గా బిస్కెట్స్లా వస్తున్నాయి. ఈవినింగ్ స్నాక్స్ కి బాగుంటాయి. దీంట్లో మనము పల్లీలు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు బదులు సో మనకి జీడిపప్పు తోటి చేసుకోవాలని ఏం లేదండి. మనకి ఇంట్లో పల్లీలు అయితే రెగ్యులర్ గా ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి కొంచెం పల్లీలు వేసుకొని కూడా చేసుకోవచ్చు, టేస్ట్ గా ఉంటుంది. సో ఇలా మిగతావన్నీ కూడా వేయించేసుకుందాం. సో ఇప్పుడు అన్ని ఫ్రై చేసేసుకున్నాము, రెడీగా ఉంది, చూసేద్దాం. సర్వింగ్ ప్లేట్ ఇచ్చాము. ఓకే, ఇప్పుడు అన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. ఒక స్పూన్. ఇవి ఇలాగే ఉంటాయి రమ్య. ఓకే ఓకే, ఏంటంటే మామూలు వడలాగా ఉంటాయని అందరు అనుకుంటారు, అలాగ ఉండవు అనమాట. ఇలాగే పీసెస్ గానే చేస్తారు. ఓకే, ఇలా పీసెస్ డోక్లా మాదిరి. ఓకే ఓకే, కొంచెం మనము మసాలా వడ అది చేస్తుంటాం కదా, కొంచెం ఆ ప్యాటర్న్ లో ఉంది, కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇదే పని ఎక్కువ, ఇదే ఎక్కువ పని. మనం ఈజీగా చేస్తాం అంటే ఇవి నిలవ ఉంటాయి. అవును, మన మసాలా వడ అది ఇమీడియట్ గా తీసుకోవాలి, మనం వెంటనే తినేయాల్సిందే కదా. ఇదేమో నిలవ. కాజు కొత్తిమీర వడలు రెడీ అయ్యాయి. వడ అనేసరికల్లా వడ షేప్ ఉంటుందని అనుకుంటారు, కానీ అలాగ ఉండదమ్మా. ఇలాగ డోక్లా మాదిరిగా పీసెస్ కట్ చేసి ఫ్రై చేస్తారు. సో మనకి ఇలా అయితేనే ఈజీగా కూడా వస్తుంది. అంటే మనం ఏదో వడలాగా అలా చుట్టేసి చేస్తే కూడా మనకి రాదు, నిలవ కూడా ఉండదు. ఓకే, ఇది టేస్ట్. ఓకే, దీని ఒకసారి టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. అదే క్రిస్పీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. కొత్తిమీర కదా, కొత్తిమీర ఎవరికి ఫేవరెట్ కాదు, అందరికీ ఫేవరెటే. సో చాలా బాగుందండి, ఇంట్లో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో కాజు కొత్తిమీర వడకు కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. కాజు కొత్తిమీర వడకు కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, కొత్తిమీర, శనగపిండి, తాలింపు గింజలు, వాము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, వంట సోడా, ఉప్పు, కారం, నూనె. కాజు కొత్తిమీర వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో శనగపిండి, ఉప్పు, కారం, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. దానిలో వంట సోడా, వాము వేసి కలుపుకొని కొంచెం నీళ్లు పోసి కలుపుకుంటూ పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుతూ జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని దానికి నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కే లోపు చల్లార్చిన మిశ్రమాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వేడెక్కిన నూనెలో వేసి వేయించుకోవాలి. వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాజు కొత్తిమీర వడ రెడీ.